ఒకటి. ఆరంభం. భారతీయ విమానయాన రంగంలో నంబర్ 1గా దూసుకెళ్లిన జెట్ ఎయిర్వేస్ కొన్ని కారణాల వలన కుప్పకూలిపోయింది. అసలు ఏమైంది? నేతృత్వ సమస్యలేనా? లేదా తప్పు వ్యూహాల ఫలితమా? ఒక్కసారి ఈ స్టోరీని చెరపరుచుకుందాం. ఎవరెవరు తప్పులు చేశారో, మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. 2. ప్రధాన కంటెంట్. జెట్ ఎయిర్వేస్ ఎదుగుదల. 1993లో నరేష్ గోయల్ స్థాపించిన జెట్ ఎయిర్వేస్ అద్భుతమైన సేవలతో ప్రీమియంగా పేరు సంపాదించింది. 2000ల మధ్యలో 22% మార్కెట్ షేర్తో దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఎయిర్లైన్గా మారింది. గ్లోబల్ రూట్లలోకి ప్రవేశించి విపరీతమైన గుర్తింపు పొందింది. ఎక్కడ తప్పుపడింది? 1. తీవ్రంగా విస్తరణ. 2007లో ఎయిర్ని 1450 కోట్లకు కొనుగోలు చేసింది, కానీ ఆ డీల్ పెద్దగా ఉపయోగపడలేదు. దేశీయ మార్కెట్ స్థిరంగా లేకుండా అంతర్జాతీయ రూట్లలో విస్తరించడం. 2. అధిక ఆపరేటింగ్ ఖర్చులు. ఫుల్ సర్వీస్గా పనిచేస్తూ ఇండిగో మరియు స్పైస్జెట్ వంటి లోకాస్ట్ మోడల్స్తో పోటీ చేయలేకపోయింది. ఖర్చులను తగ్గించకపోవడం, అందుబాటులో ఉన్న ధరలను కల్పించలేకపోవడం పెద్ద లోపంగా మారింది. 3. భారీ అప్పులు. విస్తరణ కోసం పెద్ద మొత్తంలో అప్పులు తీసుకుంది. 2019 నాటికి అప్పు మొత్తం 8,500 కోట్లకు పెరిగింది. 4. నేతృత్వ సమస్యలు. నరేష్ గోయల్ ఇతర మేనేజ్మెంట్ టీంలకు సహకరించకపోవడం. ఆర్థిక సమస్యల మధ్య భారీ డిస్కౌంట్లు అందించడం. 5. మార్కెట్ పోటీ. ఇండిగో మరియు స్పైస్జెట్ వంటి లోకాస్ట్ ఎయిర్లైన్స్ గణనీయమైన రీతిలో వినియోగదారులను ఆకర్షించాయి. జెట్ ఎయిర్వేస్ ప్రీమియం సేవలను స్పష్టంగా డిఫరెన్షియేట్ చేయడంలో విఫలమైంది. చివరి దశ. 2019 ఏప్రిల్లో నగదు ప్రవాహం సమస్యల కారణంగా జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు నిలిపివేసింది. ఉద్యోగులకు జీతాలు అందలేదు, విమానాలను తిరిగి తీసుకున్నారు. కొత్త పెట్టుబడిదారులను ఆకర్షించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ కథనంలో పాఠాలు. 1. మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా ఉండాలి. లోకాస్ట్ ట్రావెల్ అవసరాన్ని పట్టించుకోకపోవడం పెద్ద తప్పు. 2. ఖర్చులను నియంత్రించాలి. ప్రతి పరిశ్రమలో ఆపరేషనల్ ఎఫిషియన్సీ కీలకం. 3. నేతృత్వం చాలా ముఖ్యం. స్పష్టత మరియు వేగంగా నిర్ణయాలు తీసుకునే నాయకత్వం అవసరం. 4. అపరివర్తనీయంగా అప్పులు చేయవద్దు. స్థిరమైన మరియు వ్యవస్థ గ్రోత్ చాలా ముఖ్యం. 3. ముగింపు. జెట్ ఎయిర్వేస్ కథ మనకు ఒక విషయం నిరూపిస్తుంది: మార్పులకనుగుణంగా ముందుకెళ్లకపోతే ఎంత పెద్ద కంపెనీ అయినా పడిపోవచ్చు. ఈ కథలో మీకు ఏ అంశం ఆశ్చర్యాన్ని కలిగించింది? కామెంట్స్లో చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టార్టప్ విజయాలు, వైఫల్యాల కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.